ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జీవితంలో రాబోయే 4 రోజుల్లో అంటే జనవరి 28, 29, 30, 31 తేదీల్లో వారి జీవితంలో భారీ మార్పులు జరగబోతూ ఉన్నాయి. సాక్షాత్తు ఒక దైవశక్తియే ఇంట్లోకి ప్రవేశించబోతూ ఉంది. ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక మీ ఇంట్లోకి ప్రవేశించడం ఒక్కటే ఆగి ఉంది. ఇప్పటినుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూనే ఉంది. మీ గురించి ఆలోచిస్తూనే ఉంది. ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా? అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ, మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ, మిమ్మల్ని చల్లగా చూడదామని ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతూ ఉంది. కానీ మీరు గుర్తించలేకపోతున్నారు ఆ దైవశక్తిని. ఇక మీకు రాబోయే 4 రోజుల్లో ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని చెప్పేసి కూడా మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం అనేది మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అయితే ఆ దైవశక్తి ఎంతో సైలెంట్‌గా అయితే మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలో వచ్చిన కష్టాలన్నీ కూడా, హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్‌గా తిరిగి కూడా వెళ్ళిపోవచ్చనమాట. అంటే కష్టాలు కాకుండా హ్యాపీనెస్ మాత్రమే. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మీకు వచ్చే ఎటువంటి సంకేతాలు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసిందని చెప్పి ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్‌గా ఎలా తెలుసుకోబోతారు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్‌గా తెలియబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక అలాగే ఈ వీడియోలో మీరు చాలా క్లియర్‌గా ప్రతి ఒక్కటి కూడా అర్థమయ్యేలాగా నేను మీకు చెప్తాననమాట. సాక్షాత్తు ఆ దైవశక్తి మీ మీద కటాక్షం కల్పిస్తుంటే మీరు దాన్ని పొందవచ్చు. అయితే ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కాబట్టి వీడియోని మాత్రం మిస్ అవ్వద్దు. ఇక ఈ రాశి వారికి రాబోయే టైంలో మీకు ఎంతో మంచి అనేది జరుగుతుంది. ఎందుకంటే మీకు సాక్షాత్ దైవశక్తియే మీ చుట్టుపక్కన తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ కూడా క్లియర్ అయిపోతాయన్నమాట. మీ జీవితంలోకి ఏదైనా రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు ఇక చాలు. ఇక మీకున్న కష్టాలు అన్నిటికీ కూడా చెక్ పెట్టేస్తుంది ఈ దైవశక్తి. అయితే ఈ దైవశక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది? అసలు ప్రవేశించిందా లేదా? అనే విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందుగా కొన్ని సంకేతాలను పంపిస్తుంది. మొదటి సంకేతం ఏమిటి అంటే, మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది. అంటే మీ మనసు, మైండ్ రెండూ కూడా ఎక్కువ శాతంగా దేవుడి వైపు ఉంటుందన్నమాట. ఆధ్యాత్మికత అంటే దేవుడి వైపు అని అర్థం అనమాట. మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అంటే, మీకు నిద్రలో మెలకువ రావడం. అంటే మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకువ అనేది వచ్చేస్తుందో, అంటే ఉదయం 3 గంటల నుండి 5 గంటల లోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. తెల్లవారుజామున మీకు తెలియకుండానే ఆ సమయంలో అంటే బ్రహ్మముహూర్తంలో మెలకువ అనేది వచ్చేస్తుందో మీకు అది కూడా ఒక సంకేతం అని చెప్పవచ్చు. దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం, వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం, వేరే వాళ్ళు ఎవరైనా చెడు మాట్లాడుతున్నా, అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించలేకపోవడం, మీకు కోపం అనేది వచ్చేస్తుందన్నమాట. ఈ మాటలన్నీ విన్నప్పుడు కోపం అంటే మనసుకు వచ్చే విపరీతమైన కోపం కాదు. ఎందుకిలా మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు? దీనికి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు కదా! అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుందనమాట. వీళ్ళు ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా అని. అయితే మీరు ఎక్కువ శాతంగా ఒంటరిగా ఉండడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. మీకు బాగా క్లోజ్‌గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువ శాతంగా జనాల మధ్యలోకి వెళ్లరనమాట. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇక మీకు ఏది అవసరం లేదు అనే భావనను మీరు కలిగి ఉంటారనమాట. ఇది ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించిన ఖర్చనేది ఉంటుంది. అది కూడా మంచిగా ఉంటుంది. ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులనేది ఇవ్వడానికి అవకాశం అనేది వస్తుంది. ఆ సమయంలో ఏమాత్రం కూడా మీరు వెనకాడకుండా మీ శక్తికి తగ్గట్లుగా మీరు మీ దగ్గర ఎంతైతే ఉంటుందో దాన్ని మీరు తగ్గట్టుగా విరాళం ఇవ్వడం కానీ,
ఎవరైనా పేదవాళ్ళకి సహాయం చేయడం కానీ అటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని మీరు వదులుకోమాకండి. ఎందుకంటే చక్కగా మీరు సహాయం చేయండి. అది కూడా మీకు ఒక దేవుడు పంపించిన సంకేతం అనే అర్థం చేసుకోండి. దానికి తోడు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటల మీద మీకు ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. మీకు ఎంతసేపటికి సేవా భావన, అలాగే దేవుని స్మరించుకోవడం, మంచి మాటలు వినడం, మంచి భక్తి పాటలు వినడం, ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం, ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుందన్నమాట. అక్కడే అర్థమైపోతుంది కదా! చూడండి, మానవుడు అనేవాడికి ఎప్పుడు చూసినా కూడా డబ్బు మీద ఆశ, అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయన్నమాట. మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి, అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్‌ని పరిగెత్తిస్తూనే ఉంటాడనమాట. కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో మంచి రూట్‌లనేది నడుస్తాయన్నమాట. ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ సంకేతాలన్నీ కూడా మీకు చాలా అంటే చాలా ఈజీగా తెలుస్తాయి. ఈ సంకేతాలు మీకు స్టార్ట్ అయ్యాయంటే కనుక ఇక అర్థం చేసుకోండి. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని. ఇక ఇక్కడ నుండి మీకు ఎటువంటి కష్టాలనేవి ఉండవనమాట. అప్పటిదాకా మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో కూడా ఆటంకం వచ్చిందో అవన్నీ కూడా తీరిపోతాయన్నమాట. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, అలాగే మీ ఇంట్లో పిల్లలు, మీ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళతో కూడా మీ సంబంధం మంచిగా అంటే మెరుగుపడుతుంది. ఇక ఉద్యోగ రంగంలో వచ్చేటప్పటికి మీకు ప్రతి ఒక్కటి ఏదైనా స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఇది మంచి అవకాశం అని చెప్పాలి. మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుందన్నమాట. మీ జీవితంలో మీరే ఊహించిన విధంగా మీ జీవితం మారిపోతుంది. ఇక్కడ నుంచి చెప్తున్నాను కదండీ! ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ పని ఇంక జరగదు అని అనుకున్న వదిలేసిన ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజీవుగా సాగిపోతూ ఉంటుంది. మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గరికి చేరుతుంది. మీరు పడిన కష్టానికి ఫలితంగా ఆ దైవశక్తి మీకిప్పుడు తోడుగా ఉండబోతుంది. అయితే ఆ దైవశక్తి ఏంటి? సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు? ఆ రూపం ఏంటి? ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలనేవి చేసుకోవాలి? అలాగే ఎటువంటి జాగ్రత్తలనేవి ఆ తల్లికి తీసుకోవాలి? ఆ దైవశక్తి ఎవరో కాదండి. సాక్షాత్తు మీరు పూజించే మీ అమ్మవారే. మీ మీద దైవానుగ్రహం చూపించబోతుంది. మీ ఇంటికి రాబోతుంది. మీరు చేసిన పూజలకు ఫలితంగానే, మీరు పడిన కష్టాల ఫలితంగానే మీకు అమ్మవారు తోడుండబోతూ ఉంది. ఇలాగ ఎటువంటి శత్రువులకు సంబంధించిన బాధ మీకు ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కదానికి పోరాడడానికి ఆ అమ్మవారు మీ ముందు ఉండబోతుంది. అయితే ఆ అమ్మవారిని మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే మాత్రం చాలామంది ఏదైతే గుమ్మం ముందు అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్‌ని మన బ్రహ్మస్థానం అని చెప్తూ ఉంటాము. మన ఇంటి గుమ్మాన్ని మనం బ్రహ్మస్థానం అని చెప్తూ ఉంటాం కదా! ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు. అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎంతో చక్కగా దాన్ని మీరు చూసుకోవాలన్నమాట. ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ ఎటువంటి చెత్త, చెదారం, డస్ట్‌బిన్ లాంటివి ఉండకూడదు. అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడ్డ అలవాటు ఏమిటి అంటే గుమ్మం ముందే చెప్పులనేవి వదిలేస్తుంటారు. అలా గుమ్మం ముందల మీరు ఎప్పుడూ కూడా చెప్పులనేది వదలకూడదు. అలా గుమ్మం ముందల చెప్పులు కనుక ఉంటే అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచండి. నిత్యం అక్కడ పసుపు, కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి. ధూపం వేయాలి. ఇలాగా మనము గడపకి ఎంట్రన్స్ అయ్యే బ్రహ్మస్థానాన్ని మనము శుభ్రంగా ఉంచుకుంటే, అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టుని కూడా పెట్టి పూజించండి. మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు ఆ అమ్మవారి కటాక్షం మీ మీద కలుగుతుంది. మేము చెప్పిన ఈ సంకేతాలన్నీ కనుక మీరు గనుక గమనించినట్లయితే ఆ అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అనేది మీకు ఖచ్చితంగా అర్థమైపోతుందన్నమాట. మీ వాతావరణాన్ని బట్టే ఆ అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదనేది మీకు పూర్తిగా తెలుస్తుంది. తెలుసుకున్నారు కదండీ! ఆ అమ్మవారు ఇంట్లో ఉన్నారా లేదనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.
మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి.